శీర్షిక తెలివైన చిన్న కోతి. పచ్చని అరణ్యంలో ఒకానొక గ్రామంలో మిలో అనే చిన్న కోతి ఉండేది. మిలో చాలా జిజ్ఞాసాశీలి. తన స్నేహితులు మాయా మరియు మాక్స్ తో అరణ్యాన్ని అన్వేషించటం ఎంతో ఇష్టపడేది. ప్రతిరోజు కొత్త సాహసం, చెట్టుల మీద నుంచి చెట్టుకు జారుతూ, నవ్వుతూ, ఆడుతూ గడిపేవారు. ఒక ఉదయం ముగ్గురు స్నేహితులు తెలివైన పాత పింగళి పిల్లి ఒలివర్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. ఒలివర్ జ్ఞానం కోసం ప్రసిద్ధి చెందాడు. వారు ఒలివర్ ను ఒక బలమైన కొమ్మ మీద కూర్చుని చూశారు. అతని కళ్ళు ప్రశాంతంగా మరియు జ్ఞానంతో నిండినవి. శుభోదయం ఒలివర్, మిలో పలికింది. మాతో మీ జ్ఞానం పంచుకోగలరా? ఒలివర్ తల వంచి, తప్పకుండా నా చిన్న స్నేహితులారా. జ్ఞానం అనేది సంతోషం మరియు మనుగడకు చావి. మీకు విలువైనది నేర్పుతాను. మిలో, మాయా మరియు మాక్స్ ఉత్సాహంగా ఒలివర్ చెప్పిన కథలను విన్నారు. వారు అరణ్యంలో ఇతర జంతువుల ప్రాముఖ్యతను గమనించి అర్థం చేసుకున్నారు. ఒకరోజు కొత్త ప్రాంతాన్ని అన్వేషిస్తూ మిలో మరియు అతని స్నేహితులు ఒక నెమలి సమూహాన్ని చూశారు. నెమళ్లు అరణ్యంలో శాంతంగా కదులుతుండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మిలో చెప్పాడు, వారిలాగా నిశ్శబ్దంగా కదలటం నేర్చుకుందాం. ముగ్గురు కోతులు నెమళ్లలా నిశ్శబ్దంగా కదలటం సాధించడానికి ప్రయత్నించాయి. వారు నిశ్శబ్దం అనేది ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి మరియు రుచికరమైన పండ్లను భయపెట్టకుండా దొరకడానికి సహాయపడుతుందని అర్థం చేసుకున్నారు. తరువాత నది వద్ద ఆడుతూ ఉండగా మిలో ఒక కఠినమైన పులిని నీళ్లు త్రాగుతున్నప్పుడు చూశాడు. పులి యొక్క గాఢ చూపులు మరియు పదునైన పళ్ళు మిలో హృదయాన్ని వేగంగా కొట్టాయి. అతను తన స్నేహితులను పెద్ద చెట్టుపైకి ఎక్కమని సంకేతం ఇచ్చాడు. సురక్షితమైన స్థలంలో ఉండి పులి దూరమవుతున్నప్పుడు చూశారు. అది సమీపంలో ఉంది, మాక్స్ కంపించడంతో అన్నాడు. మిలో, చెట్టుపైకి ఎక్కాలని నీకు ఎలా తెలుసు? మిలో చిరునవ్వుతో అన్నాడు, ఒలివర్ చెప్పినది గుర్తుంచుకున్నాను. ఎల్లప్పుడూ నీ చుట్టూ ఉన్న విషయాలను గమనించి ఆలోచించు, ఆ తర్వాత చర్య తీసుకో. అది మనకు సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది. రోజులు వారాలుగా మారాయి మరియు మిలో యొక్క జ్ఞానం పెరిగింది. అతను తన జ్ఞానాన్ని ఇతర అరణ్య జంతువులతో పంచుకోవడం మొదలుపెట్టాడు. ఒకరోజు అతను పెద్ద రాతి మీద కూర్చుని చుట్టూ ఉన్న జంతువులతో మాట్లాడడం ప్రారంభించాడు. నా స్నేహితులారా, మిలో ప్రారంభించాడు, మనం ప్రతి ఒక్కరం ఒకరినొకరు చూసుకోవాలి. అరణ్యం ఒక అందమైన ప్రదేశం, కానీ ఇది ప్రమాదకరంగా కూడా ఉండవచ్చు. కలిసి పనిచేసి మా జ్ఞానాన్ని పంచుకుంటే ఇది అందరికీ సురక్షితమైన మరియు ఆనందకరమైన నివాసంగా మారుతుంది. జంతువులు మిలో మాటలు విన్నారు మరియు అవి మరింత శాంతి మరియు జ్ఞానంతో నిండినవిగా మారాయి. అరణ్యం అన్ని జంతువులు ఒకరినొకరు చూసుకుంటున్న ప్రదేశంగా మారింది. మరి మిలో, తెలివైన చిన్న కోతి, అరణ్య జంతువులకు జ్ఞానం, గమనించడం మరియు సహకారం యొక్క ప్రాముఖ్యతను నేర్పింది. ఆ రోజు నుంచి వారు సంతోషంగా మరియు సురక్షితంగా జీవిస్తూ ఎల్లప్పుడూ కలిసి నేర్చుకుంటూ ఎదుగుతూ ఉన్నారు.